ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసింది. అయితే గిదిగిట్ల రాయలసీమ నేపథ్యంలో గదిగిట్ల అప్పట్ల అంటే 1850 సంవత్సరాల కాలంలో జరిగిన కథలిక తెరకెక్కించబోతున్నారంట. మళ్ళీ ఈ చిత్రం నిర్మాణం గిట్ల ప్రముఖ మైత్రి సంస్థ వాళ్ళు పెద్ద మొత్తం పెట్టి భారీగా తెరకెక్కిస్తున్నారంట. అయితే ఇటీవలనే ఈ సినిమా కథ మొత్తం పూర్తి చేసుకొని ఇక సినిమాకు సంబంధించిన మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ నిన్ననే మొదలు పెట్టిర్రంట. ఇక తొందరలోనే సినిమా షూటింగ్ ఇట్లా మొదలు పెట్టాలని అనుకుంటున్నారంట. ఇది ఇట్లుంటే ఈ సినిమా ఇక అప్పటి కాలంలో బ్రిటిష్ పాలనలా ఎవ్వరు తెరకెక్కించని ఇక చాలా నిస్సహాయంగా ఏవైతే ఘటనలు జరిగినాయో ఇక అటువంటివన్నీ ఈ సినిమా ద్వారా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తున్నది. మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదు, విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించబోతున్నది అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మొత్తం వీలైనంత ప్రీ ప్రొడక్షన్ పనులు తొందరగా పూర్తి చేసుకొని ఈ సినిమా జూలై లేదా ఆగస్టులా మొదలు పెట్టాలని నిర్వాహకులు సన్నాహాలు జరుపుతున్నారంట. ఇక మరో పక్క చూసుకుంటే విజయ్ దేవరకొండ తోని ఈ సరసన ఈ ముద్దుగుమ్మ నటించేసరికి ఒక మంచి క్రేజు ఏర్పడ్డది. ఇక అంతేకాదు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆయన ఇంకో సినిమాలా నటిస్తున్నాడు. ఇక అది గిట్లా VD12 అనే పేరు లెక్క ఉన్నది, కానీ అసలు టైటిల్ ఏంది అనేది తెలియకపాయే. ఇక ఆ సినిమా గిట్లా గప్పటిలోగా సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేలోగా మొత్తం పూర్తి చేసుకొని విడుదలయ్యి ఖాళీ అయిపోతాడు. ఇక తర్వాత ఇక వీళ్ళిద్దరూ కలయికలో వచ్చే సినిమా రాబోతున్నది అనేది వినబడుతున్నది. అయితే రాహుల్ సాంకృత్యంతో చేసే ఈ సినిమా వీడి 14వ సినిమా లెక్క రూపొందించబడుతున్నదంట. ఇక ఇప్పటికే రష్మికతోని విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, గతంలో విజయ్ దేవరకొండ గీతా గోవిందం వీళ్ళిద్దరు కలిసి చేసిరు, మంచి హిట్ అందినాయి. ఇక ఈ రెండు సినిమాలు గిట్లా అభిమానులకు ఏరే లెవెల్ అభిమానులు వాళ్ళకు ఏర్పడ్డారు. కనుక అట్లా చూసుకుంటే రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో గిట్లా అప్పట్లో టాక్సీ వాళ్ళ సినిమా వచ్చి మంచి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక అప్పటికెళ్ళి మరో సినిమా విజయ్ దేవరకొండతోని చేద్దాము అని ఇద్దరు అనుకున్నారు, కానీ గది కుదరలేదు. ఇక ఈ నాలకి గది కుదిరింది. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు మైత్రి సంస్థల గిట్లా విజయ్ దేవరకొండ 2 సినిమాలు చేసిండు. ఒకటేమో ఖుషి, ఒకటేమో డియర్ కామ్రేడ్. ఇక ఈ 2 సినిమాలు గిట్లా నిరాశపడిచినాయి. కనుక మైత్రి సంస్థల ఈసారి ఖచ్చితంగా ఇట్టు కొట్టాలని కసితోని విజయ్ దేవరకొండ పనిచేస్తున్నాడంట. ఇంతకు ఇక ఈ సినిమా గురించి పక్కకు పెడితే రాబోయే విజయ్ దేవరకొండ VD12 ఇక విజయ్ని మళ్ళా తిరిగి పుంజుకునే సమయము ఆసన్నమైందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటారా, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.